ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కెరియర్ పాత్ ఎలా చూస్ చేసుకోవాలి, ఏ కోర్సెస్ ఏ సబ్జెక్ట్స్ మనం తీసుకుంటే త్వరగా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇప్పుడు ఈ విషయాలను డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం మనతో ఉన్నారు కెరియర్ కౌన్సిలర్ హర్షవర్ధన్ గారు. వారితో మాట్లాడి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, అయితే చాలా టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు లైఫ్లో. ఇంటర్మీడియట్ తర్వాత మనం ఏదైతే చూస్ చేసుకుంటామో ఖచ్చితంగా దానికి సంబంధించిన జాబ్లోనే మనం ఒక 60 to 70% అందులోనే సెట్ అవుతాం. మరి ఎలా ఉండాలి ఇంటర్మీడియట్ తర్వాత మన చూసింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ తెలియజేయండి. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇంటర్లో మనకి ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ, అవును, సో సైన్స్, ఆర్ట్స్ అండ్ కామర్స్గా విభజించబడతాయని మనం చెప్పుకున్నాం. సో అలాగనే కెరీర్ కూడా దాని ప్రకారమే డెవలప్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎంపీసీ తీసుకుందాము. సపోజ్ ఫస్ట్ ఎంపీసీ తీసుకున్న వాళ్ళు బేసికల్గా వాళ్ళు 2 years కోర్స్ ప్రిపేర్ అవుతారు. దాని తర్వాత వాళ్ళకి ఐఐటి జేఈ ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. సో ఈ 2 రాస్తారు. దాని తర్వాత వాళ్ళ కెరీర్ ఐఐటీలో చదువుతారు బీటెక్, అండ్ దర్ విల్ బి గుడ్. సో మనకు కూడా తెలుసు ఇండియన్లో టాప్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఐఐటీస్ అన్ని. అవును, ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్. సో అవన్నీ మనకు తెలుసు. సో దాని తర్వాత బైపీసీ వాళ్ళు వస్తే, సో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కోర్సెస్ లైక్ ఎంబీబీఎస్, బీడిఎస్, సో పారామెడికల్ కోర్సెస్ ఇవన్నీ కూడా చేసి వాళ్ళు కూడా వాళ్ళ కెరీర్ అటు బిల్డ్ చేసుకుంటారు. సో అంటే ఐఐటీస్ అంటే మనకు తెలుసు చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, అంటే ఓన్లీ టాప్ కెన్ గ్రాప్ దట్. సో టాప్ వాళ్ళకి ఐఐటీలో సీట్స్ వస్తాయి, మిగతా వాళ్ళకి కెరీర్ లేదంటే అలా ఏం కాదు. సో మిగతా వాళ్ళకి కూడా దేర్ ఆర్ టాప్ ఇన్స్టిట్యూషన్ తెలంగాణ, ఏపీలో ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా దేర్ ఆర్ మెనీ యూనివర్సిటీస్. ఇండియాలో కూడా చాలా మనకి ఇప్పుడు చూసుకుంటే చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే ఒకప్పుడు అబ్రాడ్లోనే యూనివర్సిటీస్ అనేది ఒక అపోహ ఉండేది అందరికీ. బట్ ఈరోజు చూసుకున్నట్టయితే మనకి ఇండియాలో కూడా చాలా యూనివర్సిటీస్ వచ్చాయి, అండ్ చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కోర్సెస్ కూడా అంటే ఒకప్పుడు ఓన్లీ ఈ కోర్సెస్ మాత్రమే మనకు అవైలబుల్ ఉండేది. ఆఫ్టర్ బీటెక్ అంటే ఎంపీసీ చేసిన వాళ్ళకి, అంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. సో మేజర్గా అందరికీ తెలిసిన కోర్సెస్ ఇవే. సో దేర్ ఆర్ అంటే వీటితో పాటు కెమికల్ ఉంది, ఏరోనాటికల్ ఉంది, పేపర్ అండ్ పల్ప్ అండ్ పేపర్ టెక్నాలజీ ఉంది. ఏంటండి దేనికి సంబంధించింది? పల్ప్ అండ్ పేపర్ టెక్నాలజీ పూర్తిగా అంటే పల్ప్ అంటే ఫుడ్ కి సంబంధించింది. ఎస్. ఓకే. సో కెమికల్ ఇంజనీరింగ్ ఉంది. సో కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. ఓకే. సో అంటే లైక్ దెర్ ఆర్ మెనీ స్ట్రీమ్స్, మోర్ దెన్ 20+ స్ట్రీమ్స్ ఉంటాయి. ఓకే. జనరల్గా మనకు తెలిసింది ఎక్కువగా మన నోటెడ్ మీరు చెప్పినట్టుగా ఎలక్ట్రానిక్స్, సిఎస్సి, అరౌండ్ 5 to 6, మెకానికల్ కానీ ట్రిపుల్ కానీ ఇవే చూస్ చేసుకుంటారు. ఒకప్పటి నుంచి కూడా ఇదే 90%. అవును. ఈరోజు మళ్ళీ అది కాకుండా మనం చూసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్లోనే మనకి నియర్లీ 5-6 స్ట్రీమ్స్ ఉన్నాయి బేసికల్ మేజర్గా. మనం అప్పుడు 10th క్లాస్ అయిన తర్వాత మనం చెప్పుకున్నట్టు ఏఐ, మనం అంతకుముందు ఎపిసోడ్ చెప్పుకున్నట్టు ఏఐ అనేది ఈరోజు ప్రపంచాన్ని వెళ్తుంది ప్రజెంట్. సో ఏఐ కోర్సెస్ వచ్చాక అండ్ టెక్నాలజీ వైజ్గా కోర్సెస్ అనేవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. సిఎస్సితో పాటు కోర్ సిఎస్సి అంటాం బేసికలీ. మనకి సిఎస్సిలో మళ్ళీ బీటెక్ వెళ్ళాక ఎంపీసీ వాళ్ళు కోర్ సిఎస్సి అని ఒకటి ఉంటుంది. కోర్ సిఎస్సి తర్వాత కోర్ సిఎస్సిలో సబ్ బ్రాంచెస్ ఉన్నాయి. లైక్ ఏఐ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐఎంఎల్ ఉంటుంది, ఏఐడిఎస్ ఉంటుంది. ఏఐఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఏఐడిఎస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అని. సో ఇవన్నీ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్. అండ్ ఒకవేళ జాబ్ రావాలి అంటే మేజర్ ఇలాంటి కోర్సెస్. ఇంకా వీటితో పాటు ఇంకో అద్భుతమైన కోర్స్ ఉంది, అది సైబర్ సెక్యూరిటీ. మనకి సైబర్ సెక్యూరిటీ అంటే ఈరోజు మనం చూసుకుంటే సైబర్ నేరాలు చాలా జరుగుతూ ఉన్నాయి ప్రపంచం మొత్తంలో, నాట్ ఓన్లీ ఇండియా బట్ ప్రపంచం, ఇండియాలో కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. సో దానికి కూడా మనకి కోర్స్ ఉంది, అంటే సైబర్ నేరాలను ఎలా అరికట్టొచ్చు, మనము ఏ విధంగా నేర్చుకోవాలి ఆ కోర్స్ అనేది టెక్నికల్గా అంతా కూడా మనకి సైబర్ సెక్యూరిటీలో నేర్పిస్తారు. ఎన్ని ఇయర్స్ అండి? ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఎవ్రీథింగ్ ఇస్ 4 years కోర్స్. 4 years సైబర్ సెక్యూరిటీ అంటే 4 years కోర్స్ ఉందా? అంటే కోర్స్ మనకి ఇది కోర్ సిఎస్సితో పాటు అడిషనల్గా సబ్జెక్ట్ చెప్తారు. ఓకే. ఓకే. జనరల్గా ఏం చేస్తారంటే ఒకప్పుడు ఇవన్నీ కోర్సెస్ నేర్చుకోవాలంటే లైక్ డేటా సైన్స్ అనేది ఎప్పటి నుంచి ఉంది మనకి. సో ఈ కోర్స్ నేర్చుకోవాలి అంటే బీటెక్ తర్వాత మళ్ళీ ఒక 6 months అలాగా ఎక్స్ట్రా కోచింగ్ తీసుకొని స్పెండ్ చేసి ఒక 6 months టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. 6 months టైం కూడా మనకు అక్కడ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ కోర్సెస్ అని ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల పిల్లలకి టైం వేస్ట్ లేదు, అండ్
కంపెనీస్ కూడా ఎలా చూస్తున్నాయంటే స్కిల్స్ ఉన్నాయో లేదని ఫస్ట్ చూస్తాయి బేసికలీ. సో ఇక్కడ వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ క్యాంపస్లోనే నేర్పించేస్తున్నారు. సో ఆబ్వియస్గా కంపెనీస్ కూడా రిక్రూట్మెంట్ వెంటనే జరుగుతుంది అండ్ పిల్లల కెరీర్ కూడా తొందరగా సెటిల్ అయిపోతారు. అవును, అంటే ఎక్కువ మంది ఏది చూస్ చేసుకుంటారో అవే చూస్ చేసుకొని మనం జాబ్స్ లేవు అని బాధపడే కన్నా కొత్తగా ఏమున్నాయి మనం నేర్చుకునేవి, ఏకి వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఒక డిఫికల్టీ అని అనుకోవచ్చు. మరి మనం తొందరగా సెటిల్ అవ్వాలి అనుకుంటే అలాంటివి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఆ కోర్సెస్? అంటే తొందరగా సెటిల్ అవ్వాలి అనుకుంటే ఆఫ్టర్ ఇంటర్ మనం బీబీఏ కూడా చేసుకోవచ్చు, విచ్ ఇస్ 3 years కోర్స్. ఓకే. లేదా ఇంటర్ బీబీఏ మీన్స్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఓకే. ఆఫ్టర్ ఇంటర్ తర్వాత కెరీర్ ఉంటుంది. సో బీబీఏలో మనకి మళ్ళీ మార్కెటింగ్, బిజినెస్, గ్లోబల్ బిజినెస్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, ఫినాన్స్, హెచ్ఆర్. సో ఈ కెరీర్ ఉంటాయి. వీటితో పాటు ఈ మధ్య కొత్తగా కూడా వేరే టెక్నాలజీస్ అనేవి మనకు అంటే కొత్తగా కోర్సెస్ వచ్చాయి దీంట్లో కూడా, ఈవెన్ బీబీఏలో కూడా. సో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అని అండ్ ఎంఎస్ కూడా, అంటే ఈ ఎంఎస్సి బిఎస్సి కూడా మనం చేసుకోవచ్చు. బిఎస్సి ఫిన్టెక్ కోర్స్ అంటాం. సో బిఎస్సి ఫిన్టెక్ కోర్స్ ఉంది ఒకటి, అంటే ఫినాన్స్ సైడ్. సో గ్రోత్ అనేది ఫినాన్స్ ఎప్పుడు ఉంటుంది, డబ్బు మనిషికి ఎప్పటికైనా అవసరమే. సో ఆ ఫినాన్స్ కూడా ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది, ఐదర్ డిజిటల్లీ ఆర్ వర్చువల్గా అయినా మనకు మన ఇయర్ని నడుస్తూనే ఉంటుంది, చలామణిలో ఉంటుంది. సో దానికోసం బిఎస్సి ఫిన్టెక్ చేయొచ్చు అండ్ బీబీఏ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. అడిషనల్గా మనకి డిప్లొమా 1 year ఆఫ్టర్, అంటే 10th తర్వాత మనం చూసుకుంటే డిప్లొమా 3 years కోర్స్ ఉంటుంది. ఇంటర్ తర్వాత కూడా 1 year డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. మీరు అన్నారు ఇందాక తొందరగా సెటిల్ అవ్వాలి అంటే నాట్ ఓన్లీ అంటే ఇటు ఏఏ కాకుండా ఇంకా వేరే ఏముంటాయని అడిగారు కదా. సో తొందరగా సెటిల్ అవ్వాలంటే 1 year డిప్లొమా కోర్సెస్ కూడా ఉంటాయి. సో 1 year డిప్లొమా కోర్స్ చేసి కూడా వీ కెన్ సెటిల్ ఇన్ టు ఎనీ అదర్, అంటే ఆ పర్టికులర్ కెరియర్లో కూడా మనము సెటిల్ అవ్వచ్చు. అంటే కంప్లీట్గా దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా 1 yearలో లైక్ ఇంటర్న్షిప్ లాగా చెప్పేస్తారు. ఓకే, చాలా చక్కగా చెప్పారండి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.